సో ఇప్పుడు అనౌన్స్ చేసిన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా అసలు దేంట్లో ఫిల్ చేస్తారు సీట్లు అనేది చాలా మందికి ఉన్న డౌట్లు. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేసేదండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా సీట్లు. అంటే 100 సీట్లు ఉంటే దాంట్లో 15 సీట్లు, 200 సీట్లు ఉంటే 30 సీట్లని ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ద్వారా భర్తీ చేస్తారు. అన్ని స్టేట్స్లో, దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్లో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 15% కోటా. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఆల్ ఎయిమ్స్, జిప్మరు, అలానే మనకి డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అలానే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, సో ఏఎంయూ ఉంది, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని. సో ఇలాంటి మన ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా, ఆల్ ఎయిమ్స్, జిప్మరు, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీసు, బిహెచ్యు, ఏఎంయు, సో ఇలాంటి వాటిల్లో ఉన్న సీట్లన్నింటినీ కూడా అంటే గవర్నమెంట్లో 15%, మిగతా వాటిలో 100% సీట్లు ఫిల్ చేస్తారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ అవుతాయి. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అన్ని స్టేట్ కోటా కిందకి రావు కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. సో ఈ కాలేజెస్లో అంటే దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ, ఎయిమ్స్లో కానీ, జిప్మర్లో కానీ, ఏఎఫ్ఎంసీలో కానీ చేరాలనుకునే విద్యార్థులందరూ కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది.